Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Data Breakdown Analysis for Wednesday, 29th October. So yeah, ఈ బేసిక్గా ఈ రోజే వీక్లీ ఎక్స్పైరీ అండ్ అట్ ద సేమ్ టైం మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి సో మనకి ఫ్రెష్ పొజిషన్స్ అయితే ఉండవు. ఐ మీన్ రేపు పొజిషన్స్ అనేటివి బిల్డ్ అవుతాయి కాబట్టి సో ఈ రోజు మనం అడిషనల్ కన్విక్షన్ కోసం డేటా త్రూ అయితే వెళ్ళట్లేదు బికాస్ డేటా లేనిది అంటే పొజిషన్సే లేనిది మనం బిల్డ్ చేయలేం కాబట్టి సో ప్రైస్ యాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి డౌ థియరీ కానీ ఎలిటివ్ కానీ ఏమైనా చూపిస్తున్నాయేమో చూసి సో ఆ వేలో ప్లాన్ చేసుకుందాం. సో బిఫోర్ దట్ ఒకసారి క్విక్గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ ని రీక్యాప్ అయితే చేసుకుందాం. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ లైవ్ లో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను బికాస్ ఎవరైతే కొంతమంది రిజల్ట్స్ పంపిస్తున్నారో అండ్ అనాలిసిస్ షేర్ చేస్తున్నారో అండ్ ఎవరైతే కొంతమంది అసైన్మెంట్స్ కూడా యూట్యూబ్ లో చూసి నేను చేసేది కరెక్టే అని పంపిస్తున్నారో నిజంగా అప్రిషియేట్ దోస్ పీపుల్ బికాస్ ఆ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. మనం ఎప్పుడైతే ఓపెన్ గా ఇంకొకరితో నేర్చుకోవాలనుకుంటామో ఆర్ మనకి డౌట్స్ ఉన్నా వేరే వాళ్ళని అడుగుతాము అంటే అవతల వాళ్ళకి ఎలా నాలెడ్జ్ ఉంది ఎలాంటి నాలెడ్జ్ ఉంది అని పక్కన పెడితే షేర్ చేసి ఒపీనియన్ షేర్ చేసి అంత ఓపెన్ మైండ్ వచ్చింది అంటే మనకి ట్రైనింగ్ లో ఎంతో కొంత లెర్నింగ్ కర్వ్ స్టార్ట్ అయిందని అర్థం అనమాట బేసిక్ గా. సో థ్యాంక్స్ లాట్ ఫర్ ట్రస్టింగ్ అస్. అండ్ ఒకసారి క్విక్ గా ఈ రోజు ప్రైజ్ యాక్షన్ అయితే చూద్దాం. అండ్ యా సో దీనికంటే ముందు బేసిక్గా ఈ రోజు ఏదైతే డేటా ఉందో అది కట్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ ఎవరైతే ఫస్ట్ వచ్చినారో వాళ్ళకి అంటే ఎవరైతే ఈ రోజు ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళకి కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మీరు ఎగ్జిస్టింగ్ 3-4 డేస్ అనాలిసిస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అక్యురసీ ఉంటుంది ఏంటి అనేది. సో మనం మల్టిపుల్ సినారియోస్ డిస్కస్ చేస్తుంటాం కాబట్టి మార్కెట్ లో ఫియర్ అనేది ఉండదు. అండ్ ప్రైస్ ఎట్ వెళ్ళినా కూడా మనం ఈజీగా అదే స్ట్రక్చర్డ్ వేలో చేస్తాం కాబట్టి సో యా మన మన ఎస్టర్డే వచ్చేసి డేటా బిట్ కన్ఫ్యూజింగ్ ఉండే బికాస్ ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ ని క్లోజ్ చేస్తుండే. అండ్ అంటే ఇది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఒక రోజు ముందే ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు వాళ్ళు కూడా. సో ఎవరైతే విన్నింగ్ స్ట్రీక్ ఉన్నారో వాళ్ళు అవాయిడ్ చేయమని చెప్పినాం బట్ స్టిల్ సో ఇన్ కేస్ మనకి ఖాళీగా ఉన్నాం మన క్యాపిటల్ ఎఫెక్ట్ అని ట్రేడ్స్ వస్తే ట్రై చేయొచ్చు అనుకునే మెంటాలిటీ ఉంటే సో ఇది ఫ్లాగ్ అండ్ పోల్ లాగా కన్సిడర్ చేయొచ్చు అనుకున్నాం బికాజ్ ఇక్కడ హైయర్ హైస్ చేసుకుంటూ ప్రైస్ వచ్చింది కాబట్టి. అండ్ ఫ్లాగ్ అండ్ పోల్ ఎలా అంటే ఈ రేంజ్ నుంచి మీకు ఇంతకుముందు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను మల్టిపుల్ టైమ్స్ సో సేమ్ వే అనమాట. ఇది ఇది మనం ఫ్లాగ్ గా కన్సిడర్ చేసుకుంటే సో ఇది ఫ్లాగ్ అండ్ పోల్ లాగా అబ్జర్వేషన్ అన్నమాట. సో దీన్ని పైకి వెళ్తే ఏంటి అంటే ఇది కరెక్టా రాంగ్ అంటే ట్రేడింగ్ లో ఏది కరెక్ట్ అనేది రాంగ్ అనేది ఉంది బికాస్ ట్రేడింగ్ అనేది కంప్లీట్ గా ఒక ఆర్ట్ టైప్. ఇది వర్క్ అవ్వకపోతే స్టాప్ లాస్ తీసుకోవాలి నెక్స్ట్ ఎలా వెళ్తుందో దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సో యాజ్ పర్ ఆర్ అనాలిసిస్ మనం ఏమనుకున్నాం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా అవ్వనివ్వండి ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ అయి పైకి వెళ్తుందో 1:2 దగ్గరే మనం మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. అండ్ ఇది కూడా మోడరేట్ బోలేతో మీడియం టు లో ప్రాబిలిటీ అనుకున్నాం. సో ఇది పక్కా అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ డౌన్ సైడ్ వెళ్తే ఇది బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం బట్ డేటా న్యూట్రల్ గా ఉంది కాబట్టి బేరీస్ అనేది ఎలా అంటే ఒక బ్రేక్ డౌన్ అయ్యి ఈ లెవెల్లో అంటే రీటెస్ట్ తర్వాతే ఎంట్రీ అగ్రెసివ్ లేదు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇది కూడా 1:1 1:2 దగ్గరే మీ ప్రాఫిట్స్ అయితే లాక్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేసుకునండి. సో యా ఎవరైతే ఫ్రెష్ గా ఉంటున్నారో ఎస్టర్డే వీడియో ఒకసారి వెళ్ళి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ యా దిస్ వాజ్ అవర్ అనాలిసిస్. లైవ్ మార్కెట్ లో ఏం జరిగిందో చూద్దాం. సో బేసిక్ గా ఎప్పుడైనా సరే మీకు నేను ట్రెండ్ లైన్స్ డ్రా చేయండి అని చెప్తా ఉంటాయి కదా. ఎందుకు అంటే సో ఇక్కడికంటే నేను ఇక్కడ డ్రా చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ కూడా ప్రైస్ అయితే ట్రిమ్ చేస్తున్నాను నేను. సో ఎలాంటి ట్రెండ్ లైన్స్ డ్రా చేయాలి ఎక్కడ డ్రా చేయాలి అంటే మీరు ఇప్పటికీ అర్థమై ఉండాలి బేసిక్ గా. సో ప్రైస్ ఎక్కడ ఉంది ఈ స్వింగ్స్ అన్నిటిని మనం టచ్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ మా సైకాలజీ ఎలా వర్క్ అవుతుంది మనం ఎంత క్విక్ గా ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇది ఒక వ్యూ ఇది ఒక ట్రెండ్ లైన్ అండ్ ఫ్లాగ్ అండ్ పోల్ వర్కౌట్ అయితే ఇది బ్రేక్అవుట్ అయినట్టు అనమాట. సో ఎవరైతే ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం నేర్చుకోవాలనుకుంటున్నారో అసలు స్కిప్ అవ్వకుండా చూడండి. అండ్ ఎవరైనా ప్రోస్ ఉన్నా సరే ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బికాస్ మల్టిపుల్ వేస్ లో నేను ఇది మీకు చూపిస్తాను అంటే నేను ఎలా ఫాలో అవుతాయి ఏంటి అనేది. ఎవరైనా ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఉంటే దే హ్యావ్ టు బి గుడ్ ఎట్
ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం అనమాట. అంటే ప్లాటింగ్ ట్రెండ్ లైన్స్ అనమాట. అట్ ఎనీ కాస్ట్ ఇది పర్ఫెక్ట్గా వస్తేనే ప్రైస్ యాక్షన్ పైన మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో ఇలా చూడండి, ఫ్లాగ్ అండ్ పోల్ కూడా ఉండింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా పే చేయడానికి అయితే ట్రై చేస్తా, సో దట్ అన్ని స్ట్రక్చర్డ్ వే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది ఓపెన్ గా మనకి ఎలాంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లేవు, క్లియర్ గా ఉంది. మార్నింగ్ ప్రైస్ వచ్చేసి ఓపెన్ అయింది. సి సో నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగిందో చూద్దాం. జనరల్ గా మనకి ఫోమో ఎలా ఉంటుంది, ఫియర్ ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. బికాస్ మనకి డేటా లేదు కూడా లేదు కాబట్టి ప్రైస్ యాక్షన్ పైన, ట్రెండ్ లైన్స్ పైన ఒక క్లియర్ అండర్స్టాండింగ్ లాగా చూద్దాం. సో నెక్స్ట్ క్యాండిల్ ఇది సేమ్ మన విత్ ఇన్ ద రేంజ్ ఏదైతే ఉండిందో ఆ ఫ్లాగ్ రేంజ్ లోనే ఉండింది. అండ్ ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, బ్రేక్అవుట్ అయినట్టయింది. నేను ఏం చెప్పాను, రీటెస్ట్ లో ఎంటర్ అవ్వమని చెప్పా. ఇక్కడ కూడా 3 క్యాండిల్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. సో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన వేలా అర్థం అవడానికి ఉంటుంది. సో చూడండి, నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగింది, ఫ్లాగ్ లోపలికి వచ్చేసింది. అదే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఇదే ఇంకొక విండోలో అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, సో ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఆ లోపలికి వచ్చేసింది. సో దీన్ని బట్టి ఏంటి, మనం ఈ ఎవరైతే కొంచెం అఫోర్డ్ చేయగలుగుతారో స్టాప్ లాస్ ని, ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అయితే తీసుకోవచ్చు కదా, రైట్? సో ఇన్ కేస్ అది కాదు అనుకుంటే ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఈ రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకొని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు కదా. ఇన్ కేస్ అది కూడా కాదు, అది కూడా మిస్ అయింది, నెక్స్ట్ చూద్దాం ఏం జరిగింది అనేది. సో ఇది బ్రేక్ డౌన్ అయింది, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ ఈ రెసిస్టెన్సెస్ దగ్గర బ్రేక్ డౌన్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ ఉంది మనకి, ఇది రెసిస్టెన్స్ కదా మనకి. సో దీన్ని పెట్టుకొని కూడా ట్రేడ్ చేయొచ్చు కదా రీటెస్ట్ లో. అండ్ ఇంకొకటి చూద్దాం. సో మల్టిపుల్ వేస్ అనమాట. ఇంకొక క్యాండిల్ చూద్దాం. సో ఇది సేమ్ వేలోనే. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రీటెస్ట్ అనేది మనల్ని సేవ్ చేసింది. అంటే మనం ఎంటర్ అయి ఉంటే ఇక్కడ ఏం జరిగేది, మనం స్టాప్ లాస్ తీసుకునే వాళ్ళం. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఇక్కడ రీటెస్ట్ అయింది. ఏంటి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగి రీటెస్ట్ అయింది. ఇక్కడ మనం ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ తీసుకుని ఉంటే ఏం జరుగుతుండేనో ఒకసారి చెక్ చేద్దాం. సో 25 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఫర్గెట్ అబౌట్ సిగ్నల్స్, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిగ్నల్స్ ఏంటి అంటే నేను మార్నింగ్ ఇండికేటర్ గ్రూప్ లో ఆల్రెడీ మెన్షన్ చేసిన, ఈ రోజు సిగ్నల్ బేస్డ్ ఎంట్రీస్ తీసుకోవద్దు అని చెప్పేసి. బికాస్ కొంచెం వోలటైల్ ఎక్కువ ఉంటుంది మంత్లీ ఎక్స్పైరీ రోజు అండ్ ఈ రోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా, కాబట్టి రెండు కంబైన్ చేస్తే బిట్ హెక్టిక్ ఉంటుంది. సో ఇది అండ్ ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో ఇక్కడ కూడా మీకు డ్రా చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ క్యాండిల్స్ ఓపెన్ చేస్తాను. యా, సో ఇక్కడ చూడండి, ఇదే మన ఎంట్రీ. ఇక్కడే కూడా నేను డ్రా చేయడానికి ట్రై చేస్తే సరిపోద్దేమో, బట్ క్లటర్ అవుతుంది అని చెప్పి నేను అంత ఎక్కువ ఇంపార్టెన్స్ చేయట్లే. బట్ స్టిల్ యా, డ్రా అయితే చేసిన. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసి చూపిస్తాను మీకు. యా, సో ఈజీగా నేను ట్రేడ్ చేసే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఇంకే ప్రైజ్ యాక్షన్ పైన ఎవరైనా అంత క్లియర్ గా గ్రిప్ అలా చేసుకోవాలనుకుంటే దిస్ విల్ బి ద గుడ్ ఇది అనమాట. సి ఇప్పుడు ఈ లైన్స్ అనేది తీసేస్తున్నాను నేను. మనకి రీటెస్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో రీటెస్ట్ లో ఎంటర్ అయ్యి ఉంటే ఈ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే, బికాస్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్, ఇక్కడ నుంచి ఒక హారిజెంటల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది కాబట్టి అది బ్రేక్ డౌన్ అయింది. అండ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ అయింది. సో మన నెక్స్ట్ స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి అంటే, సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియాలో గ్యాప్ ఉంది చూడండి. సో ఈ ఏరియాలో గ్యాప్ ఉంది, ఈ ఏరియాలో గ్యాప్ ఉంది కదా. సో ఇంత రీజన్ వస్తుందా రాదా, ఫస్ట్ మనకి ఏంటి, మనం చేసేది టైం పాస్ ట్రేడ్. ఎందుకంటే ఈరోజు ట్రేడ్ వద్దు అనుకున్నాను. సో 1:2. ఇంకొంచెం పుల్ బ్యాక్ కోసం చూసుంటే ఈ ఏరియాలో ఎంటర్ అయింటే కొంచెం పైన ఎంటర్ అయినా కూడా 1:2 అనేది వస్తుంది. సో అండ్ ఇది మీడియం టు లో ప్రాబిలిటీ కాబట్టి మనకి ఎంత వాట్ డు వి కాల్ 20 to 30% రెగ్యులర్ క్వాంటిటీ అనుకుందాం. అంటే ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ అంటే సపోజ్ ఎవరైనా 10 లాట్స్ వేసేవాళ్ళు 2-3 లాట్స్ తో చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఇక్కడ, 1.93, 1:1.93, విచ్ ఇస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా హెక్టిక్ అనమాట. 48-50 పాయింట్స్ కలెక్ట్ చేయొచ్చు కాల్ సెల్ చేసిన, పుట్ బై చేసినా కూడా. టీకే, సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఎలా మూవ్ అయిందో చూద్దాం. సో టార్గెట్ ఇచ్చేసింది, 1:2 వచ్చేసింది. ఆప్షన్ చార్ట్ లో చూసి పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇది ఒక ట్రేడ్. సపోజ్ దాని తర్వాత స్కాల్పర్స్ చూడండి, మీకు ఎంత అడ్వాంటేజ్ అంటే ఇక్కడ స్కాల్పర్స్ కి చూడండి అన్ని ఇన్వర్టెడ్ హ్యామర్స్. ఇక్కడ ఎందుకు ఎంటర్ అవ్వచ్చు ఒక రీజన్ అంటే,
5 minutes లో చూస్తే చూడండి మీకు ఎంత మంచి మూవ్ అనేది వచ్చిందో చూడండి. జస్ట్ సింగిల్ క్యాండిల్ లో ఇవన్నీ ఎగిరిపోయినాయి. ఒక డిసైజివ్ మూవ్ అయితే వచ్చింది. దీని తర్వాత 2 ట్వీజర్స్ లాంటి ఫార్మేషన్. ఇక్కడ మనం ఈ చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకుంటే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? ఈ స్వింగ్ 5 వరకు వెళ్ళొచ్చు కదా. సో అదొక ట్రేడ్. ఇన్ కేస్ అది మిస్ అయింది అనుకుందాం. ఇక్కడైతే మనం 50 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినాక యాక్చువల్ గా మనకి ఇంకొక వ్యూ ఏముండే ఎస్టర్డే, ఎప్పుడైతే ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ఉందో ఈ ఫ్లాగ్ కిందికి వచ్చి రీటెస్ట్ అయ్యి కిందికి వెళ్తే 1:2 అయితే తీసుకోవచ్చు. ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ అజైల్ గా ఉండాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళే ట్రేడ్ మిస్ అయింది స్కాల్పర్స్ కి కానీ 15 minutes లో చేసే వాళ్ళకి కానీ. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. సో మళ్ళీ చూడండి ఆ రీజన్ వరకు వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక ట్వీజర్ లాంటి ఫార్మేషన్, ఎగ్జాక్ట్ ట్వీజర్స్ అయితే కాదు బట్ స్టిల్ ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి. సో ఈ ట్రెండ్ లైన్ లోపలికి వెళ్ళింది బట్ ఈ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. సో మళ్ళీ అక్కడికే ఇక్కడ మీకు 5 minutes లోకి వెళ్ళి చూస్తే అన్ని ఇన్వర్టెడ్ హ్యామర్స్ లాగా విక్స్ లాగానే ఉంటాయి. ఇక్కడ చూడండి అన్ని విక్స్. సో ఇంత హెల్తీ లేదన్నమాట. ఇక్కడ వాల్యూమ్ చూసుకున్నా కూడా వాల్యూమ్ ఉండదు బేసిక్ గా. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. చూడండి ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది ఇంత అక్యురేట్ గా వర్క్ అవుతుంది బికాస్ ఒకసారి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయితే అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా కూడా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఎక్స్పైరీ డే రోజు చిన్న చిన్న మనం స్టాప్ లాసెస్ 15-20 పాయింట్స్ 15-25 పాయింట్స్ లోపల చూస్తే ఇంత మంచి ట్రేడ్. ఇప్పుడు కూడా చూడండి ఎక్కడి వరకు వచ్చింది అది. అండ్ ఈ ట్రేడ్ కి నేను ఇంకొంచెం స్ట్రెంగ్త్ అండ్ వ్యూ ఎలా ఉండాలి, మళ్ళీ ఇక్కడ చూడండి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అయితే వచ్చింది కదా. సో సెకండ్ టైం ఈ గ్యాప్ ని ఫిల్ చేసింది ఈ ట్రేడ్. పోనీ ఈ ట్రేడ్ మిస్ అయినా కూడా మళ్ళీ పైకి వెళ్ళే ట్రేడ్ అయితే ఉంది కదా. నేను ట్రేడ్ చేయమని చెప్పట్లేదు గైస్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఇలాంటి సినారియోస్ మల్టిపుల్ వస్తాయి ఎవ్రీ డే. అండ్ మీకు ఇంకొక ఛానలింగ్ కాన్సెప్ట్ చెప్తా. సో ఇది ఎవరైతే అలవాటు చేసుకుంటారో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్, ఈ ఫ్లాగ్ ఏంటి ఇదంతా ఏంటి అనుకుంటున్నారు కదా. ఛానల్ టెక్నిక్స్ తో మనం ట్రేడ్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఇది బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ప్రైస్ ని చూడండి, ఇది బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయ్యి కిందికి వచ్చింది. నేను ఓపెన్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లేకుండా ఎలా వర్క్ అవుతాయో చూపిస్తున్నాను మీకు. ఓకే, సో ఇది ఒక వే. దీని తర్వాత సపోజ్ నేను ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను అనుకుందాం. ఇదే తీసుకెళ్ళి నేను ఇక్కడే పేస్ట్ చేస్తే అంటే ఈ లెవెల్ ని అనుకుని పేస్ట్ చేస్తే ప్రైస్ ఎక్కడ నుంచి ఇప్పుడు ఇది తీసేస్తాను నేను. సపోజ్ ప్రైస్ ఎక్కడ నుంచి రియాక్ట్ అయిందో చూడండి. మీకు మల్టిపుల్ వేస్ అంటే ఎంత ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుందో చూడండి. ఇది ఫామ్ అయింది 115 అనుకుంటా. ఇది ఫామ్ అవుతుంది అని చెప్పి నేను మీకు అంటే ఇలా ఉంటది అని చెప్పి టుడే ఐ బి షేరింగ్ సమ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. మీరు చాట్ చూసే వే అంటే చాట్ ని అబ్జర్వ్ చేసే వేనే మారిపోతుంది. సో అని అంటే ఈ పాయింట్స్ జరగబోతున్నాయని చెప్పి మీకు ప్రెడిక్ట్ చేసి 12:21కే నేను మెసేజ్ పెట్టాను. అండ్ ఈ రోజు అరౌండ్ 19 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దీస్ గైస్ ప్రాఫిట్స్ అనుకుంటా 13 ఓల్స్ ఉన్నాయి. అండ్ ఇందులో 4 ఓట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ అంటే నేను ఓట్ చేస్తేనే నాకు కనిపిస్తుంది కాబట్టి బుక్డ్ ప్రాఫిట్స్ అని పెట్టిన. సో 2 ఓట్స్ సైడ్ వేస్. సో అరౌండ్ 19 ఓట్స్ అయితే ఉండింది. సో కంగ్రాచులేషన్స్ ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేశారో. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ట్రేడ్ అనేది రియాక్ట్ అయిందో మీకు ఇప్పటికే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నుంచే ఎందుకు రియాక్ట్ అవుతుంది అంటే మీకు కంప్లీట్ హోల్ గా చేసి చూపిస్తాను అనేది. సో ఇక్కడ నుంచి ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీకు ఎస్టర్డే ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటే ఇక్కడ చూడండి ఎక్కడికి ఎండ్ అయింది, ఇక్కడికి ఎండ్ అయింది. మళ్ళీ మీరు బాటమ్ నుంచి కూడా డ్రా చేసుకుంటే ప్రైస్ ఎక్కడికి ఎండ్ అయిందో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది క్లియర్ గా. ఓకే, సో ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడానికి ఖర్చు ఏం కాదు. ఇది ఎవ్వరు మనకి ఏమంటారు ఎవరు మనకు ఫోర్స్ చేస్తే కాదు, మన ఇంటర్నల్ ఇన్స్టింక్ట్ స్టార్ట్ అవుతే ఇది చేసుకోవచ్చు. చూడండి ఇంత ఇంత బ్యూటిఫుల్ క్లటర్ జోన్ ఫామ్ అయ్యాక ప్రైస్ ఎందుకు పైకి వెళ్తుంది? ఇమాజిన్. మీకు ఇవి కన్ఫ్యూజ్ చేస్తుండొచ్చు ఇవన్నీ తర్వాత జరిగినాయి. బట్ ఇక్కడ చూడండి చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకుంటే దీన్ని ఎంత బ్యూటిఫుల్ గా ట్రేడ్ చేయొచ్చు చూడండి. ఎవ్రీ డే ఇలాంటి ట్రేడ్స్ చాలా దొరుకుతాయి. ఓన్లీ థింగ్ ఇస్ మనము పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి. ఒక చోట స్టాప్ లాస్ బుక్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ మనం ఏమనుకుంటాం, అబ్బా ఈరోజు స్టాప్ లాస్ బుక్ అయింది, ఈరోజు స్టాప్ లాస్ బుక్ అయింది, అదే మైండ్ సెట్ తో ఉంటాం. బట్
ఇఫ్ యూ అబ్జర్వ్ విత్ క్లియర్ మైండ్ సెట్, ఇక్కడ చూడండి ఎంత ట్రెండ్ లైన్స్ లో ఎంత క్లటర్నెస్ ఉన్నా కూడా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ వే ఉందో చూడండి. ఇది మార్నింగ్ మనం ప్రిపేర్ అయిన ట్రెండ్ లైన్. సో దీనికి హై ప్రయారిటీ ఇస్తాను చూడండి. సపోజ్ ఇది ఎస్టర్డే ప్రిపేర్ అయిన ట్రెండ్ లైన్, అండ్ ఇది కూడా ఎస్టర్డే మనం అంటే ఈ రోజు మార్నింగ్ కోసం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్. ఈ రోజు ఒక ఛానల్ ఫామ్ అయింది. అన్ని కలిపితే చూడండి ఈ జోన్ లోంచి ప్రైస్ ఎలా కిందికి వచ్చిందో. సపోజ్ ఇక్కడ మిస్ అయినా కూడా ఇది ఈ ఈ ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నా కూడా 20-30 పాయింట్స్ అని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. బికాస్ అంటే మనకి ఒక రూ. 10 ప్రీమియం ఉన్న పుట్ ఉందనుకోండి, అది ఒక రూ. 40 వరకు వెళ్ళి ఉంటుంది ఆ ఏరియాలో. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తేనే ఐడియా వస్తుంది. అండ్ ఓఐ కూడా అరౌండ్ కాల్ సైడ్ 13 crores అలా బిల్డ్ అయింటే 4 crores అలా పుట్ సైడ్ బిల్డ్ అయింది, అంటే ఎంత అగ్రెసివ్ ఉందనేది. సో ఇది మీకు ఎప్పుడైతే అడిషనల్ గా కన్విక్షన్ ఓఐ నుంచి వచ్చి ఇలా ట్రెండ్ లైన్ నుంచి వచ్చి ప్రైస్ యాక్షన్ నుంచి మీరు ప్రాపర్ గా రీడ్ చేయగలుగుతున్నారు చార్ట్స్ ని, మీరు నిజంగా డెఫినెట్ గా చాలా ముందుకు వెళ్తారు. అండ్ ఇంకొక అడిషనల్ కన్విక్షన్ కూడా చూపిస్తాను. ठीक है సేమ్ లెవెల్లో. ఇఫ్ ఐ గో టు 5 minutes, 5 minutes లో మీకు ఇక్కడ ఒక స్వింగ్ ఉంది. మీకు హిడెన్ డైవర్జెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటా కదా, ఇక్కడ ఒక స్వింగ్ ఉంది. అండ్ దీన్ని ఇంకొక కలర్ లో నేను ప్లాట్ చేసి పెడతాను. ఒక బ్లూ కలర్ కాదు, సమ్ అంటే ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం నేను ట్రైంగ్ అనమాట. పింక్ కలర్ లో ఇది ఫార్మేషన్ అనుకోండి ఇక్కడ నుంచి. సో ఇది ఇక్కడ కనబడదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే హిడెన్ డైవర్జెన్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు హిడెన్ డైవర్జెన్స్ ఎలా వర్క్, ఇక్కడ కూడా ఎలా వర్క్ అయిందో బ్యూటిఫుల్ గా చూపిస్తా. సో ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ నేను నోట్ డౌన్ చేస్తాను. ఆ, ఒకటి ట్రెండ్ లైన్, ఫస్ట్ ట్రెండ్ లైన్ 1, నెక్స్ట్ నుంచి బాటమ్ నుంచి ట్రెండ్ లైన్ 2. అంటే మీకు ఇది అందరికీ కొంచెం వింతలా ఉంటుంది, బట్ ఎవరికైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు 2-3 years ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉన్న వాళ్ళు ఉంటారో మీరు ఇది చాలా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఠీకే. సో నెక్స్ట్ ఛానల్, ఓకేనా. అడిషనల్ గా ఓఐ. ఎన్ని పాయింట్స్ అంటే విత్ ఇన్ మనం ఒక 10 minutes లో ఇవన్నీ కవర్ చేసి నేర్చుకోగలిగితే దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. ఓఐ తర్వాత హిడెన్ డైవర్జెన్స్, దెన్ ఆర్ఎస్. ఠీకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లాట్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఆర్ఎస్ఐలో ఇక్కడ నుంచి ప్రైస్ ఏంటి, ఇక్కడ ఒక లోవర్ లో చేస్తాను అంటే ట్రెండ్ కంటిన్యూషన్ అనమాట, కిందికి వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి చూస్తే మీకు క్వైట్ ఆపోజిట్ గా ఫామ్ అయింది చూడండి, ఎట్లా చూసుకున్నా కూడా. సో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఎలా ఫామ్ అయిందో. సో ఇదేంటి అంటే ఒక బేరిష్ ట్రెండ్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ లోవర్ లోస్ కనిపిస్తాయి, బట్ ఇక్కడ ఇండికేటర్ లో హయ్యర్ హై లాగా కనిపిస్తా ఉంటది. మీకు ఇది క్లియర్ గా మీరు ఆల్రెడీ చేసినా దొరికితే నేను సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఈ మధ్య టైం దొరకట్లేదు, చేయట్లేదు. సో ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి వాట్ ఈస్ హిడెన్ డైవర్జెన్స్ అంటే. మీకు ఎక్కడ టైప్ చేసినా కూడా మీకు ఈజీ ఎగ్జాంపుల్స్ తో సహా వస్తాయి గూగుల్లో. సో ఇక్కడ చూడండి. సో ఇది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేసి ఉంటామో స్కాల్పర్స్ మీకు ఇది చాలా అవసరం బేసిక్ గా. అండ్ ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు కూడా ఇంకొకటి కూడా ఉంది, ప్రైస్ పైకి వెళ్ళేటప్పుడు కూడా ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది బేసిక్ గా. ఇది డైవర్జెన్స్, అండ్ దీనికి కూడా అన్ని ట్రెండ్ లైన్స్ ఉన్నాయి. బుల్లిష్ డైవర్జెన్స్. సో ఎవరైతే స్కాల్పింగ్ చేయాలి 5 minutes లోనే నేను కంఫర్టబుల్ ఉన్నా, మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి ఆర్ యావరేజ్ ప్రాఫిట్స్ ఉన్నాయి, నాకు అడిషనల్ కన్విక్షన్ కావాలనుకుంటే ఇప్పుడు నేను అది కూడా చెప్తా. సో ఇక్కడ ఒక హిడెన్ డైవర్జెన్స్ చూడండి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం ఒక 25 points, 20-25 points రిస్క్ చేసి 50-60 points గెయిన్ చేయడంలో నాకు తెలిసి మిస్టేక్ అయితే లేదనుకుంటున్నా. బికాస్ దీంతోనే మనకి ఫోమో అనేది పోతుంది, క్లియర్ డైరెక్షన్ మీద అంటే గ్రిప్ వస్తుంది మార్కెట్ పైన. సో ఇది అడిషనల్ గా. నెక్స్ట్ బుల్లిష్ డైవర్జెన్స్ ఎక్కడ ఉండే అంటే మీకు ఇక్కడ ట్రెండ్ లైన్ ఆల్రెడీ ఎస్టర్డే స్వింగ్స్ అన్ని మర్జ్ చేస్తూ వాట్ వి కాల్ సపోర్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ ఛానల్ ని డ్రా చేస్తే మీరు ఇక్కడ చూడండి ప్రైస్ అనేది ఒక లోవర్ లో చేస్తుంది, బట్ ఇండికేటర్ లో మీకు చూస్తే ఇది బుల్లిష్ డైవర్జెన్స్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటే ట్వీజర్స్ లాంటి ఫామ్ అయిన ఒక ఫార్మేషన్ ఉంది, అండ్ ఛానల్ సపోర్ట్ తీసుకుంది. స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, ఈ చిన్న 10-15 point స్టాప్ లాస్ కి 70-80 points మూవ్. ఇది నేను తక్కువ చేసి మాట్లాడుతున్నా బికాస్ ఎగ్జాగరేట్ చేసి ఉంటుంది అని చెప్పేసి. 105 points స్టాప్ లాస్ ఎంత, లెట్స్ సి. ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే స్టాప్ లాస్ చూడండి 17 points కి
105 పాయింట్స్, 100 పాయింట్స్ అనుకున్నాం. పోనీ ఈ ఈ ఈ ఛానల్ వరకు తీసుకున్నా కూడా 73 పాయింట్స్. అంటే రిస్క్ రివార్డ్ చూడండి, 4:3.1, 1:4 అనుకోండి. సో ఇలా మనం ఎప్పుడైతే అజైల్ గా అంటే థింక్ ఇది ఫామ్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం, ఇక్కడ కాగానే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. అండ్ ఇది 1-2 మినిట్స్ 5 మినిట్స్ ట్రేడ్. ఎవరైతే స్కాల్పర్స్ 5 మినిట్స్ స్కాల్పర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఇంకొకటి కూడా చూడండి, ప్రైస్ ఇక్కడ లోవర్ లోస్ చేస్తా ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటే మీకు ఇంకా కూడా ఒక ఐడియా. ఇక్కడ చూడండి, బుల్లిష్ డైవర్జెన్స్ 15 minutes లో చూడండి, మీకు ఇంకా ఒక ఐడియా వస్తుంది. సో ఇది బేసిక్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఒక పర్పస్ లేనిది, హోంవర్క్ లేనిది ఇవన్నీ దొరకవు. ఈ ఛానలింగ్ లో చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక 1 month ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ 6-7 ఎలిమెంట్స్ మనకి సపోర్ట్ చేస్తున్నప్పుడు 15-20 పాయింట్స్ రిస్క్ చేయడంలో తప్పులేదు. సింగిల్ లాట్ తో తీసుకున్నా కూడా, ఐ మీన్, సో 15 పాయింట్స్ అంటే అరౌండ్ నాకు తెలిసి 10 points కి 750, 15 points కి 1100 అట్లా వేసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వస్తున్నాయి. సో ఇమాజిన్, అంటే సపోజ్ 75 పాయింట్స్ కి బుక్ చేసినా కూడా 7500 ఇన్ ద మనీ ఆప్షన్స్ ని బై చేస్తే. సో ఇది ట్రేడ్ ఎలా చేయాలి, మీరు చాట్ చూసేది నిజంగా మారిపోతే ఆర్ మీకు నిజంగా ఇది అర్థమయ్యి కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తే మెసేజ్ చేయండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ యా, దిస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ రీక్యాప్. అండ్ ఒకసారి నెక్స్ట్ గా రేపు ప్రైస్ యాక్షన్ అయితే చూద్దాం. అండ్ మనం అనుకుంటున్నట్టు ఒకసారి డైలీలో ఎలా ఉందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. డైలీలో అయితే డౌ థియరీ వైలేషన్ అయితే లేదు, స్టిల్ ఒక సైడ్ వేస్ ఫార్మేషన్ అయితే ఉంది. దీని కిందకి వెళ్తే బేరిష్ అనుకోవచ్చు, దీని పైకి వెళ్తే బుల్లిష్ అనుకోవచ్చు. బట్ అవన్నీ చాలా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి 4 hours లో ట్రై చేద్దాం. ఈవెన్ 4 hours లో కూడా ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ఫార్మేషన్ లో ఉంది. మీరు ఎక్కడైనా సరే ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఫ్లాగ్ అండ్ పోల్స్ ఎలా ఉంటాయి, దాని టార్గెట్స్ నిజంగా వస్తాయా రావా అని. ఎందుకంటే 5 minutes లో చార్జ్ చేసే వాళ్ళ 5 minutes లో చూస్తే ఏం తెలియదు, ఎప్పుడైతే హైయర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలాంటి ఫార్మేషన్ ఇక్కడ కూడా వస్తే ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. కిందికి వస్తే ఎలా ఉంటుంది, మీదికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఎప్పుడైతే ఈ రోజు ఎలాగో డేటా లేదు కాబట్టి దీనిపైన టైం స్పెండ్ చేయండి, సో దట్ మీకు ఈజీగా అర్థం అవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, బేరిష్ దాంట్లో ఒక ఒక వాట్ డు వి కాల్, ఒక ఫ్లాగ్ లాంటి ఫార్మేషన్ ఆర్ ఒక ట్రయాంగిల్ లాంటి, ఒక స్క్వేర్ లాంటి ఫార్మేషన్ వస్తే ఏం జరుగుతుంది, ఏం జరిగింది కూడా. సో ఇలాంటివన్నీ మీకు ఒక కన్విక్షన్ ఇస్తాయి. బేసిక్ గా ఎప్పుడు బుల్లిషే కాదు, బేరీస్ లో కూడా చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ 4 hours లో కూడా ఒక సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ ఉంది, డౌ థియరీ వైలేట్ అవ్వలేదు. స్టిల్ 1 hour లో చూద్దాం. 1 hour లో కూడా సో ఒక లోవర్ లో వచ్చింది. బేసిక్ గా చాలా మంది హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌన్ అలా అనుకుంటారు, బట్ అలా ఏం అవ్వలేదు. అండ్ చూస్తే ఒక సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్, దీని పైకి వెళ్ళింది అనుకోండి ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ లా ఉంటుంది. సో ఇది ఒక ఐడియా. నెక్స్ట్ 15 minutesకి వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో యా, 15 minutes లో నేను ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ తో క్లియర్ గా మార్క్ చేసిన. ఎప్పుడైతే ప్రైస్ డేటా లేదు, మన మీడియం ప్రాబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ప్రైస్ మీ ట్రెండ్ లైన్స్ అవి డ్రా చేసుకొని పెట్టండి పర్సనల్ గా. సో ఇలా 1:2, 1:3 ఆ రేంజ్ వరకు హోల్డ్ చేసి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది దిస్ ఇస్ మై పర్సనల్ వ్యూ అండ్ నాట్ వాట్ డు వి కాల్, నేను ఎలాంటి బై సెల్ సిగ్నల్స్ ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ డిస్క్లైమర్ క్లియర్ గా ఉంది, దిస్ ఇస్ మై పర్సనల్ వ్యూ. అంటే నన్ను ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీ వ్యూతో ఇది అలానే మీకు మంచిగా అనిపిస్తే ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మీ పర్సనల్ వ్యూ అది. సో నెక్స్ట్ థింగ్, బేరిష్ ఎలా కన్సిడర్ చేస్తా అంటే ఎప్పుడైనా సరే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం నేను రీటెస్ట్ అనేది ట్రస్ట్ చేస్తా. బికాస్ రీటెస్ట్ అనేది చాలా సార్లు మనల్ని నాయిస్ నుంచి కాపాడుతూ ఉంటుంది. సో ఇదొక వ్యూ. అంటే ఈ బేరిష్ వ్యూ ఎలా ఉండింది అంటే, సో ప్రైస్ గ్యాప్ డౌన్ ఎక్కడ అవనియండి, ఈ లెవెల్స్ ని రీటెస్ట్ చేస్తూ కిందికి వెళ్తే మాత్రం సో ఒక 1:2, 1:3 హోల్డ్ అయితే చేయొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ వరకు వెళ్ళదా అంటే లైవ్ మార్కెట్ లో బిల్డ్ అయ్యే పొజిషన్స్ ని బట్టి వెళ్తుంది. బికాస్ రేపు ఫస్ట్ డే అంత అగ్రెసివ్ గా ఉంటారా లేదా అనేది కూడా ఐడియా ఉండదు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. సో దిస్ మై వ్యూ. అండ్ మీకు ఇంకేదైనా వ్యూ ఉన్నా కూడా వాట్సాప్ లో మెసేజ్ చేయండి, సో దట్
మేము ఏదైనా నేర్చుకోవాల్సింది ఉన్నా నేర్చుకుంటాం. బికాజ్ ఇది ఎవరి దగ్గర నుంచి ఎక్కడో చోట చిన్న చిన్న ఎలిమెంట్స్ ని క్యాప్చర్ చేయడమే ఉంటది. దిస్ ఆర్ట్ కంప్లీట్ గా ఎవ్వరు ఇలానే అంటే 2+2=4 అని ట్రేడింగ్ లో అయితే అవ్వదు. బికాజ్ అది ఎంతసేపు ఉన్న స్ట్రాటజీస్ వరకే ఉంటది తప్పితే ఇది లైవ్ లో మనం ఎలా బిల్డ్ అవుతున్న పొజిషన్స్ ఎలా బిల్డ్ అయితే మనం అలా అజయ్గా మారిపోవాల్సి ఉంటది కాబట్టి దీన్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. సో మనకి వ్యూ ఏంటి, ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఈ లెవెల్స్ ని రీటెస్ట్ చేస్తుంటే 1:2 1:3 అలా హోల్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ బేరిష్, మనకి ఇంకా మంత్ రేపు స్టార్ట్ అవ్వలేదు, ఇంకా మనకి 22 to 25 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. సో హర్రీ బరీలో మీ మెంటల్ వెల్బీయింగ్ ని కాన్ఫిడెన్స్ ని పాడు చేసుకోకండి. చాలా క్లియర్ గా వస్తాయి ఆపర్చునిటీస్ అనేది. ఆపర్చునిటీ వచ్చిన రోజు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా తీసుకొని నెక్స్ట్ డేస్ ని ఎంజాయ్ చేయగలిగితే ఇంకా ట్రేడింగ్ జర్నీ అంతకంటే సుఖంగా ఉండదు. సో బేర్ స్ట్రేట్ అయితే ఈ వేలో ఇక్కడ నుంచి వెళ్తుందా అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. 1:2 1:3 ఆ లెవెల్స్ లో బుక్ చేసుకోవడం లేదా ట్రయల్ చేయడం చేస్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఏమైనా అడిషనల్ గా బ్రేక్ డౌన్ అయినా బ్రేక్అవుట్ అయినా కూడా యూజ్ అవుతాయి పాయింట్స్ కాబట్టి. సో ఈ రోజు ఇండికేటర్ పర్ఫార్మెన్స్ తయారు చేయట్లేదు బికాజ్ నేను ఇండికేటర్ బుక్ లో పొద్దున్నే మెన్షన్ చేసినాను ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ, ఎవరు కూడా ఇండికేటర్ బేస్డ్ ట్రేడ్స్ తీసుకోవద్దు అని చెప్పేసి. సో యా, అండ్ ఎవరైతే డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలనుకుంటున్నారో మెసేజ్ చేయండి. అండ్ మీకు ఖాళీగా ఎప్పుడైనా సరే ఒక బారోడ్ కన్విక్షన్ పైన ట్రేడ్ అయితే చేయకండి. మీ ఓన్ గా ట్రేడ్ చేయండి. లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లేదా లెర్నింగ్ కర్వ్ వస్తుంది. అండ్ ఎవరో కాల్స్ ఇస్తున్నారు టిప్స్ ఇస్తున్నారు అని చెప్పి మీకు వ్యూ లేకుండా ఉండకండి. సో ఇది ఒక సజెషన్ బికాస్ దీస్ డేస్ 2-3 మెంబర్స్ అయితే మెసేజ్ చేసిండే. సో ఆ బేస్డ్ నేను చెప్తున్నాను. అండ్ యా, దిస్ ఆల్ అబౌట్ ఫర్ టుమారో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.